హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు ఈ వీడియోలో 3 రకాల కమ్మనైన పచ్చళ్ళను ప్రిపేర్ చేసుకుందామండి. ఈ 3 రకాల పచ్చళ్ళు కూడా రైస్కి ఏ టిఫిన్కైనా సరిపోయే కమ్మనైన హెల్దీ అయిన పచ్చళ్ళు అనమాట. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం. ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ పుదీనా పచ్చడండి. నేను ఇక్కడ 1 కట్ట పుదీనా తీసుకున్నాను. కాడలన్నీ తీసేసి ఆకును మాత్రమే సపరేట్గా చేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసి రెడీగా ఉంచేసాను. ఈ పుదీనా క్వాంటిటీకి 4 టమాటోలు, బాగా పండిన 4 టమాటోలు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండును కూడా రెడీ చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండు మిర్చిని కూడా వేసుకోవచ్చండి. మనకు వెల్లుల్లి కూడా అవసరమవుతుంది. ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చిని 2గా కట్ చేసి వేసేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించుకుందాం. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల చిట్లకుండా ఉంటాయండి. పచ్చిమిర్చి జీలకర్ర బాగా వేగిన తర్వాత సపరేట్గా తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. అదే బాండిల్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్న పుదీనా ఆకులన్నిటినీ వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ పుదీనా బాగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం. పుదీనాలో ఉన్న తడితోనే ఆకంతా బాగా వేగిపోతుంది. బాగా ఉడికించుకొని స్టవ్ ఆపేసి పచ్చిమిర్చి జీలకర్ర ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే బాండిల్లో 4 టమాటోల్ని కట్ చేసుకొని వేసేసుకోవాలి. చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగేసి వేసేసుకుందాం. టమాటోలో ఉన్న వాటర్తోనే చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకున్నామంటే టమాటోలు చాలా త్వరగా మగ్గిపోతాయి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని టమాటో బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, టమాటో చాలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర, పుదీనాని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్ పూర్తిగా పొడిగా ఉండాలండి, తడి లేకుండా చూసుకోవాలి. ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసుకోవాలి. అలాగే ఉడికించుకున్న టమాటోనంతా వేసేసుకుందాం. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మనము టమాటోలు ఉడికించుకునేటప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, 1 డ్రాప్ కూడా మనము వాటర్ వేయలేదు ఇక్కడ. ఇప్పుడు పోపును కూడా పెట్టేసుకుందాం పచ్చడికి. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగ బేడలను వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకున్నామంటే పచ్చడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మరో 2-3 వెల్లుల్లిపాయలను కూడా కొద్దిగా అలా కచ్చా పచ్చాగా దంచేసి వేసేసుకుందాం. మనము పచ్చడి మిక్సీ పట్టేసుకున్నప్పుడు వేసుకున్నాం కదండి వెల్లుల్లిపాయల్ని, అయినా సరే మరి కొంచెం వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది పోపులో కూడా వేసుకుంటే. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడినంతా వేసేసుకొని కలిపేసుకోవాలి. పచ్చడిలో ఆయిల్ అంతా పోపు అంతా బాగా కలిసేలాగా నెమ్మదిగా కలిపేసుకోవాలి. కమ్మనైన హెల్దీ అయిన పుదీనా పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ పచ్చడిని
ఏదైనా గాజు బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకు. హ్యాపీగా రైస్లో కానీ, దోశ, ఇడ్లీ, చపాతీ ఏ టిఫిన్కైనా చాలా చాలా బాగుంటుందండి. మన నెక్స్ట్ రెసిపీ మెంతికూరతో కమ్మనైన పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం. మెంతికూర పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో. రైస్కే కాదు, చపాతీ, దోశ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా చాలా బాగుంటుంది. మెంతికూర అన్నమాట ఇది. కాడలు లేకుండా ఆకులను మాత్రమే సపరేట్గా తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నేను ఇక్కడ 1 కప్పు మెంతికూర తీసుకున్నానండి. 1 కప్పు మెంతికూర క్వాంటిటీకి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలను వేసేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కొద్దిసేపు అలా వేయించేసుకుందాం. జీలకర్ర, ధనియాలు వేగిన తర్వాత ఒక 5 ఎండుమిర్చిని తుంచేసి వేస్తున్నానండి. ఒక 7-8 పచ్చిమిర్చిని కూడా 2గా కట్ చేసి వేసాను. ఇలా వేసామంటే చీట్లకుండా ఉంటాయన్నమాట, బాగా వేగుతాయి. లో ఫ్లేమ్లో ఈ మిర్చినంతా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేసామంటే పచ్చడి చాలా బాగుంటుంది. చివరగా వేసుకోవాలి నువ్వులు, ఎందుకంటే చాలా త్వరగా వేగిపోతాయి కదా. చిటపట అనేంత వరకు నువ్వుల్ని వేయించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో వేసేసుకొని సపరేట్గా అలా పెట్టేద్దాం. అదే బాండీల్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని రెడీగా పెట్టుకున్న 1 కప్పు మెంతికూర ఆకును వేసేసుకుందాం. మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలా మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మరో నిమిషం పాటు వేయించుకుందాం. ఒక్క నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత ఒక 3 టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం. కొద్దిగా ఒక నిమ్మకాయంత, చిన్న నిమ్మకాయంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి చింతపండును కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నామంటే టమాటోలు చాలా బాగా మగ్గిపోతాయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే వాటర్ అంతా పోయి టమాటో, మెంతికూర అంతా చాలా బాగా మనకు కుక్ అయిపోయింది. ఇలా కుక్ చేసుకున్నామంటే పచ్చడి చేదు లేకుండా చాలా బాగుంటుందండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వేయించుకున్న మిర్చి, పప్పు ధాన్యాలన్నీ ఆల్రెడీ మిక్సీ జార్లు వేసుకున్నాం కదా. ఒక వెల్లుల్లి గడ్డను వేసేసుకొని ఇలా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి. వేయించి పెట్టుకున్న టమాటో ఆకుకూరనంతా, మెంతి ఆకుకూరనంతా వేసేసుకొని హాట్ వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. హాట్ వాటర్ వేయడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగబేడలు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకుందాం. ఇంగువ వేసామంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. వేయించేసుకొని పోపునంతా పచ్చడిలో కలిపేసుకుందాం. కమ్మనైన మెంతికూర పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా వేరే కర్రీతో పనే ఉండదండి. ఒక మెంతికూర పచ్చడి ఉంటే చాలు, కడుపు నిండా రైస్ తినేయచ్చు, అంత బాగుంటుంది. రైస్కే కాదు, చపాతీ, దోశ
ఇడ్లీ ఇలా టిఫిన్ రెసిపీకి కూడా చాలా బాగుంటుందండి. మన మూడవ రెసిపీ హెల్దీ అయిన కమ్మనైన కొత్తిమీరతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. ఈ పచ్చడి రైస్కి కానీ ఏ టిఫిన్కైనా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి రెడీ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం. కమ్మనైన కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీరలో ఏదైనా పండుబారిన ఆకులు, కుళ్ళిపోయిన ఆకులు, వేర్లు ఇవన్నీ కూడా సపరేట్గా తీసేసుకొని శుభ్రంగా ఒక 3-4 సార్లు నీట్గా కడిగేసుకొని ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకొని కొద్దిసేపు అలా వదిలేసామంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదు, పోషక విలువలన్నీ పోతాయండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పరిచేసి కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలి. పూర్తిగా ఆరిపోవాలండి ఆకు, లేదంటే పచ్చడి చెడిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. 1 గంట 2 గంటల పాటు అలా కాటన్ క్లాత్ మీద వేసామంటే పూర్తిగా ఆరిపోతుంది. ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదండి, ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. 2 గంటలకంతా పూర్తిగా కొత్తిమీర బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు ఈ ఆకునంతా ఏదైనా ఒక గిన్నె కొలతతో తీసుకుందాం. గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ గిన్నెకి సరిగ్గా సరిపోయింది, 1 గిన్నె కొత్తిమీర అయిందనమాట. ఈ కొత్తిమీరని ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ కొత్తిమీర క్వాంటిటీకి ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. కొలతల ప్రకారం అయితే కొత్తిమీర గొలుచుకున్న గిన్నెకి సరిగ్గా పావు భాగం అన్నమాట. చింతపండులో ఏమైనా విత్తనాలు, ఈనెలు ఉంటే తీసేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. హాట్ వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. చల్ల నీళ్ళతో చింతపండు నానబెట్టకూడదండి, ఎందుకంటే పచ్చడి త్వరగా పాడవుతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని హాట్ వాటరు నానబెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని మెంతులు కొంచెం కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా వేయించేసుకొని మిక్సీ జార్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. ఏ గిన్నెతో అయితే మనం కొత్తిమీర కొలుచుకున్నామో అదే గిన్నెకి సగం వరకు ఎండుమిర్చిని తీసుకోవాలి. అదే బాండిల్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చిని వేసేసుకుందాం. ఎండుమిర్చి 2-3గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల లోపల విత్తనాలు కూడా బాగా వేగుతాయి, పచ్చడి రుచి చాలా బాగుంటుందన్నమాట. అదే బాండిల్ పెట్టేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి ఆరబెట్టుకున్న కొత్తిమీరనంతటిని వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొత్తిమీర బాగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నామంటే కొత్తిమీర బాగా కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకుందాం. ఏ గిన్నెతో అయితే కొత్తిమీర కొలుచుకున్నామో అదే గిన్నెకి ఒక పావు గిన్నె ఆయిల్ తీసుకుంటే కొలత సరిపోతుంది. అదే బాండిల్ని పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ శనగ బేడల్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి. 4-5 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని 1 వెల్లుల్లి గడ్డని కొద్దిగా కచ్చాపచ్చాగా అలా దంచేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. చల్లారే లోపల మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ పెట్టేసుకుని వేయించుకున్న ఎండుమిర్చిని వేసేసి నానబెట్టుకున్న చింతపండును కూడా వేసేసి మిక్సీ పడుతున్నానండి. మీరు కావాలంటే ఎండుమిర్చిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుని తర్వాత చింతపండునైనా వేసేసుకోవచ్చు. నానబెట్టుకున్న చింతపండును వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు వేస్తున్నానండి. మీరు కావాలంటే టేబుల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఆవాలు మెంతులను వేయించుకొని
పౌడర్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. అవసరమైతే హాట్ వాటర్ని మాత్రమే వాడుకోవాలి, చల్ల నీళ్ళని వేయకూడదండి. ఇంకొకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనకు పోపు కూడా బాగా చల్లారిపోయింది. పోపులో వేసేసుకుందాం పచ్చడినంతా. బాగా పచ్చడిలో ఆయిల్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. సాల్ట్ ఏమైనా తక్కువైందా సరిపోయిందా అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే సరిగ్గా 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి. మీకేమైనా తక్కువ అనిపిస్తే టేబుల్ సాల్ట్ వేసి కలిపేసుకోవచ్చు. మనం తీసుకున్న కొలతలు సరిగ్గా సరిపోయాయండి. ఈ పచ్చడిని ఏదైనా గాజు బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు మనకు స్టోర్ ఉంటుందండి. హ్యాపీగా రైస్కి కానీ ఏ టిఫిన్లకైనా కూడా వాడుకోవచ్చు. చాలా చాలా కమ్మగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే భలే రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఈ కరెక్ట్ అయిన కొలతలతో కొత్తిమీర నిల్వ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే 2-3 నెలల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఈరోజు మనము 3 రకాల హెల్దీ అయిన టేస్టీ అయిన పచ్చళ్ళను ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. రైస్కి కానీ ఏ టిఫిన్కైనా సరిపోతాయన్నమాట 3 రకాల పచ్చళ్ళు కూడాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.